హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు. ఈరోజు వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. డోర్ మ్యాట్స్ క్లీన్ చేయడం కోసం ఎక్కువగా కష్టపడి శ్రమ పడాల్సిన అవసరం లేదండి. బ్రష్ పెట్టి కొట్టాల్సిన అవసరం లేదు, ఎక్కువగా బండకేసి బాదాల్సిన అవసరం లేదు, వాషింగ్ మిషన్లో వేయాల్సిన అవసరం లేకుండా, అసలు ఎలాంటిది చేతులతో మనం ఉతకాల్సిన అవసరం లేకుండా కూడా ఈ డోర్ మ్యాట్స్ని నీట్గా తెల్లగా తలతల మెరిసిపోయేటట్టుగా వీటిలో ఉన్న మురికి జిడ్డు అంతా పోయేటట్టుగా క్లీన్ చేయొచ్చు అనమాట. దీనికోసం ఎక్కువగా వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. డోర్ మ్యాట్స్ ముఖ్యంగా మనం కిచెన్లో, మెయిన్ డోర్, హాల్లో, బాత్రూంలో ఇలా యూజ్ చేస్తూ ఉంటాం కదా. కిచెన్లో వాడే వాటికి ఎంత జిడ్డు బట్టి ఉంటుందండి. సో అలాంటివి కూడా మనం ఉతకాల్సిన అవసరం లేకుండా ఈజీగా పోతుందన్నమాట. సో నేను చెప్పే ప్రాసెస్లో మీరు ట్రై చేసినట్లయితే అసలు మీరు కష్టపడాల్సిన అవసరం లేకుండానే డోర్ మ్యాట్స్ నీట్గా క్లీన్ అవుతాయండి. సో ఇక్కడ చూశారు కదా, ముందుగా అయితే ఒక బకెట్, టబ్బు ఏదో ఒకటి మీకు ఏది అనుకూలంగా ఉంటే అది తీసుకోండి. సో నేనైతే ఒక గిన్నెలో నీళ్లు వేడి చేశాను. ఆ నీళ్లు ఈ బకెట్లో వేసుకుంటున్నానండి. వేడి నీళ్ళే వేసుకోవాలని లేదండి, నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు. వేడి నీళ్ళు వేసుకోవటం వల్ల ఏంటంటే ఇంకా బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు యూస్ చేస్తారు. అదేవిధంగా బాగా జిడ్డు బట్టి మురికి బట్టి ఉంటాయి కదండి, వాటికి ఉన్న మురికి జిడ్డు అంతా కూడా తొందరగా వదులుతుందనమాట. సో అందుకోసమే వేడి నీళ్ళు యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, ముందుగా అయితే సోడా ఉప్పు తీసుకుంటున్నానండి. ఇది తినే సోడా, వంట సోడా, బేకింగ్ సోడా, కుకింగ్ సోడా ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. సో క్లీనింగ్ పర్పస్కి అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. సో ఎక్కువగా నేను క్లీనింగ్ పర్పస్లో యూజ్ చేసేదే ఇదనమాట. సో చాలా బెస్ట్ ఇంగ్రీడియంట్ అండి. ఇదైతే ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నానండి. మనం తీసుకున్న డోర్ మ్యాట్స్ని బట్టే వంట సోడా వేసుకోవాలండి. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఇక్కడ చూడండి, సర్ఫ్ అండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. మీ ఇంట్లో ఏ డిటర్జెంట్ యూజ్ చేస్తే అది ఒక 2 స్పూన్లు వేసేసుకోండి. సోడా ఉప్పు ఎక్కువగా వేసుకొని డిటర్జెంట్ తక్కువ వేసుకున్నా ఏం కాదండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వెనిగర్, చిల్లీ వెనిగర్, వైట్ వెనిగర్ మీ ఇంట్లో ఏది ఉంటే అది ఒక చిన్న మూత అయితే వేసుకోండి. సో అయితే ఆల్రెడీ సోడా ఉప్పు వేసాం కదా, వెనిగర్ వేయగానే ఇలా పొంగు వస్తుంది చూసారు కదా. సో నెక్స్ట్ అయితే డెటాల్. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. డెటాల్ వేసుకోవటం వల్ల ఈ వీటిల్లో ఉన్న క్రిమి కీటకాలన్నీ కూడా నశిస్తాయి, మంచి స్మెల్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫ్లోర్ క్లీనింగ్కి యూస్ చేస్తాం కదా లేజల్ అనమాట. సో ఇది ఏ ఫ్లేవర్ అయినా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. నేను దానికి ఉన్న మూతతోనే ఒక మూత వేసుకుంటున్నానండి. ఫ్లోర్ క్లీనింగ్కి ఎంత బాగా యూస్ఫుల్ అవుతుందో డోర్ మ్యాట్స్ క్లీనింగ్ కూడా బాగా యూస్ఫుల్ అవుతుందండి. మనం వేసుకున్నవన్నీ కలవాలి అంటే చేయి పెట్టుకోకుండా ఏదైనా ఒక స్టిక్ తీసుకోండి. స్టిక్ లేనట్లయితే ఇంట్లో ఇలా పప్పు గుత్తి, పూరీ కర్ర ఏదో ఒకటైతే ఉంటుంది కదండి, దాంతో మొత్తం కూడా కలుపుకోండి. డోర్ మ్యాట్స్ అన్నీ కూడా ఒకేసారి నీళ్ళల్లో వేయకోకుండా ఒక్కొక్కటిగా వేస్తూ ఇలా స్టిక్తో నీళ్ళల్లోకి అదుముతూ ఉండాలండి. అప్పుడు నీళ్ళన్నీ కూడా ఈ డోర్ మ్యాట్స్ లోపలికి వెళ్తాయన్నమాట. సో అన్నీ ఒకేసారి వేయటం వల్ల ఏంటంటే నీళ్ళన్నీ కూడా లోపలికి వెళ్ళవన్నమాట. సో ఇలా వేస్తున్నప్పుడే మీరు గమనించండి. సో వీటిల్లో ఉన్న మురికంతా కూడా రిలీజ్ అవుతూ ఉందండి. సో బాయిల్ వాటర్ వల్ల ఈ విధంగా రిలీజ్ అవుతూ ఉంటుంది. నార్మల్ వాటర్ వేసుకోవటం వల్ల ఏంటంటే మినిమం 8 అవర్స్ నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈవినింగ్ నానబెట్టుకున్నట్లయితే మార్నింగ్ వాష్ చేసుకోండి, మార్నింగ్ నానబెట్టుకున్నట్లయితే ఈవినింగ్ వాష్ చేసుకోండి. సో నేనైతే ఆఫ్టర్నూన్ నానబెట్టుకుంటున్నానండి. సో నేను మినిమం ఒక 2 అవర్స్ అయితే ఉంచుతున్నాను. సో ఇలా నానబెట్టిన తర్వాత పైన ఒక 2 మగ్గులు అయితే నీళ్ళు వేసుకున్నానండి. సో నార్మల్ వాటరే వేసుకున్నాను, ఎందుకంటే నీళ్ళన్నీ అబ్జర్వ్ చేసుకుంటే అసలు ఏమీ ఉండవు కదా, కరెక్ట్గా సరిపోతాయని ఇంకొక మగ్గు అయితే ఎక్స్ట్రా వేసుకున్నాను. సో నానబెట్టాను కదా, ఈవినింగ్ టైం మీకు చూపిస్తున్నాను. ఈవినింగ్ 5:30 దాటిందండి. సో మాకు వెంటిలేషన్ తగ్గుతూ ఉంటుంది లోపలికి ఇల్లు ఉండటం వల్ల. సో కొంచెం క్లారిటీగా అయితే గమనించండి. ఇప్పుడు నానబెట్టిన వాటిల్లో నుంచే నేను ఈ విధంగా తీసి చూపిస్తున్నాను చూడండి. నీళ్ళు ఎంత బ్లాక్గా మారాయో, స్మెల్ కూడా అంత బ్యాడ్గా వస్తుందండి. సో చూశారు కదా, అమ్మో ఎంత నల్లగా ఉన్నాయో నీళ్ళు.
మీరు సరిగ్గా గమనించారో లేదో చూడండి, అస్సలు మామూలుగా లేదండి. టీ డికాషన్ పెడితే ఎలా ఉంటుందో ఆ కలర్లోకి వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ నీళ్ళన్నీ పారబోసేయండి, మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే పట్టుకోండి. ఈ నీళ్ళల్లో మళ్ళీ డోర్ మ్యాట్స్ అన్నీ పెట్టేశాను. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, చూశారు కదా, హిమాలయ శానిటైజర్ అండి ఇది. ఇదైతే మేము యూస్ చేయట్లేదు, కానీ క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. సో ఒక 2 మూతలు అయితే ఇందులో వేసేసుకుంటున్నానండి. మంచి స్మెల్ వస్తుంది, ఏదైనా క్రిమి కీటకాలు ఉన్నా కూడా నశిస్తాయి. సో ఈ విధంగా మనం వాష్ చేసేటప్పుడే కాదండి, వాష్ చేయటానికంటే ముందు కూడా వేసుకోవచ్చు. ఒక్కసారికే వీటిలో ఉన్న మురికైతే పోదండి. మినిమం ఈ విధంగా 3-4 టైమ్స్ అయినా నీళ్ళల్లో ఇలా వాష్ చేస్తూ ఉండాలి. సో ఇలా చేతులతోనే మీరు అంటే వీటికి ఉన్న మురికంతా పోతుంది. చూశారు కదా, ఇంకా మీరు బ్రష్ కొట్టాల్సిన అవసరం లేదు, బండకేసి బాదాల్సిన అవసరం లేదండి. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తేనే మీరు కొంచెం ఇలా చేతితో రఫ్ చేయండి తప్ప అస్సలు మీరు ఉతకాల్సిన అవసరమే లేదు. నాకైతే ఎలాంటి డౌటు లేదు, ఎందుకంటే నేను వేడి నీళ్ళల్లో నానబెట్టాను. ప్లస్ వాటికున్న మురికంతా ఎంత రిలీజ్ అయిందో మీరే చూశారు కదా. ఇప్పుడైతే నేను సెకండ్ టైం అండి వాష్ చేసేది. చూశారు కదా ఎలా నీళ్ళల్లో వేస్తూ ఉన్నానో. నీళ్ళు కలర్ చేంజ్ అవుతూ ఉంటాయండి, అలా చేంజ్ అవుతూ ఉందంటేనే మనకు అర్థమైపోతూ ఉంటుంది వీటిల్లో మురికి అనేది కొద్దిగా రిలీజ్ అవుతూ ఉందని. సో చూశారు కదా, ఇందాక ఉన్న వాటర్కి ఇప్పుడున్న వాటర్కి ఎంత చేంజింగ్ ఉందో. సో ఈ విధంగా ఇంకొక 2 టైమ్స్ అయితే వాష్ చేసేస్తాను. మీరు అన్నీ ఒకే బకెట్లో వేసి వాష్ చేయాల్సిన అవసరము లేదు. ఒక్కొక్క డోర్ మ్యాట్ ఒక్కొక్క బకెట్ నీళ్ళల్లో కూడా వాష్ చేసుకోవచ్చండి, మీ ఇష్టం. సో ఈ విధంగా మొత్తం వాష్ చేసినవన్నీ కూడా ఒక బండ మీద అయితే పెట్టుకున్నానండి. సో నేను వెంటనే ఆరేయలేదు, వీటిలో ఉన్న నీరంతా కూడా వడిచేసేయాలన్నమాట. నీళ్ళు వడిచిన తర్వాత ఆరేస్తే గట్టిగా పిండినట్లుగా ఉంటుందండి. అదే వాటర్తో వేసామనుకోండి, కారి ఇంకా ఒక 2 అవర్స్లో ఆరేయి 4 అవర్స్ పడుతుందనమాట. సో మీకు మార్నింగ్ టైం చూపిస్తున్నాను, చూశారు కదా. సో బాగా ఎండాయండి. సో ఇప్పుడు తీసి అయితే మీకు చూపిస్తున్నాను. చూశారు కదా, అసలు వీటిల్లో ఉన్న మురికి జిడ్డు అంతా కూడా పోయిందండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంకా బాగా స్మెల్ రావాలి అనుకుంటే మీరు లాస్ట్లో డెటాల్ కానీ ఇంకేదైనా కంఫర్ట్ అలా యూజ్ చేసుకోవచ్చండి. ఇవే కాదండి, మనం డైలీ కిచెన్లో యూస్ చేసే డోర్ మ్యాట్స్ మాత్రమే కాదు, ఎలాంటి క్లాత్స్ అయినా మనం గిన్నెలు పట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటి క్లాత్స్ కూడా మీరు సేమ్ ప్రాసెస్లో అయితే నీట్గా క్లీన్ చేసుకున్నారు అంటే మళ్ళీ 15 రోజుల వరకు అసలు ఎలాంటి దిగులు అయితే ఉండదండి, అంత మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. సో చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బాయ్ బాయ్, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.